హాయ్ ఫ్రెండ్స్, లక్ష్య సాధన కోసం ప్రయత్నించకుండా ఏమీ చేయలేకపోతున్నానంటూ బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. ధీరుడు ఎప్పుడూ కూడా తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుండి తీసుకోవాలని అనుకోడు. లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూ ఉంటే దానంతట అదే వస్తుంది. నీకు ఎప్పుడూ కూడా దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది ఎందుకో తెలుసా? నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారో తెలియజేయాలని. అసలు నీ ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక మొక్క నాటి ఉంటే ఇప్పటికి నేను ఒక అడవిలో ఉండేవాడినేమో. మన భవిష్యత్తును నిర్ణయించే అవకాశం మన బలహీనతలకు ఇవ్వకూడదు. అంతా అయిపోయింది, ఆగిపోతావో, జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉందని సాగిపోతావో నీకు నువ్వే నిర్ణయించుకో. విజయం సాధించాలనే నీ సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్ను ఎన్నటికీ అధిగమించదని గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడూ కూడా నేను చాలా తక్కువ అని గతంలో నువ్వు తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలి అంటే మన ఎదుగుదలని వాళ్ళు అంచనా వేయలేనంతగా ఉండాలి. జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అని అనుకున్నప్పుడు 100 సార్లు కింద పడడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇతరులపై కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనం ప్రతీకారం తీర్చుకోవడం. నేను మాత్రమే బాగుండాలి అని ఆలోచిస్తే జీవితంలో ఎప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తెలియనిది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వాచ్ మనదే కాదు, కానీ టైము మనది కాదు. మనం ఎవరినైనా మోసం చేయగలిగాము అంటే అవతలి వాళ్ళు చేతగాని వారని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారు అని అర్థం. భిక్షగాడిలా ఎవరిని ఏది అడగకు, అర్హతను సంపాదించుకో. నీకు ఏమి కావాలో అది తొందరలోనే లభిస్తుంది. పంచుకున్న కష్టాలు, ఇష్టాలు, చెప్పుకున్న ఊసులు, గడిపిన క్షణాలు ఇవి చాలు అలసిన నా మనసుకు సేదతీరడానికి. నమ్మకం లేని చోట ఎంత వివరణ ఇచ్చుకున్నా అది వృధా ప్రయాసే. నమ్మకం ఉన్న చోట వివరణ ఇవ్వాల్సిన అవసరం అనేది ఎంత మాత్రం ఉండదు. శత్రువును ఎదుర్కోగలగడమే కాదు, మనల్ని నమ్ముకున్న వారికి అండగా నిలబడడము ధైర్యమే. విద్యాబోధన అంటే ఒక కుండలోని నీటిని మరొక కుండలోనికి నింపడం కాదు, ఒక విత్తనం నాటడం వంటిది. ఇతరులకు సాధ్యం కాని దానిని చేసి చూపగలిగే సందర్భమే నిన్ను నీవు నిరూపించుకునే సమయం. రెండో అవకాశం కోసం ఎదురు చూడకండి, ఎందుకంటే అది మొదటి దానికంటే కష్టంగా ఉండొచ్చు. బాగా గుర్తుపెట్టుకో.